దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. నేను ఏ కుటుంబంతో అయితే గత 4 రోజులు గడిపానో, ఒక చిన్న సాతానుడు మా మధ్యలోకి వచ్చి చేసిన డిస్టర్బెన్స్ మేము ఆలోచన చేసుకుంటే, ఈ 4 days ఎంత బిజీగా ఉన్నామో, వాళ్ళతో ఎంత ఇన్వాల్వ్ అయ్యామో, వాళ్ళతో ఎన్ని పనులు చూస్తే, నేను ఒక 10 సంవత్సరాల క్రితం మనుషులు చూసుకోవడానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ఒక్క క్షణం ఒకళ్ళ పేరు ఇంకొకళ్ళ పేరు పిలవలేకుండా ఉండలేకుండా ముందుకు కొనసాగాం. అది దేవుని కార్యం. 10, 11, 12 సంవత్సరాల తర్వాత ఆ బాంధవ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు నిజాలని వినాలి అనేది, నేను చెప్తే నువ్వు ఎంతవరకు వింటావో తెలీదు, సత్యాలు వినగలగాలి. దీని వెనుక ఉన్న వాళ్ళని ఎవరినో నువ్వు గ్రహించుకోగలగాలి. ఒక వ్యక్తి మనతో విభేదించాడు అంటే ఎక్కడో సాతానుడు వాళ్ళ వెనక ఏదో ప్రేరణతోటే ఒక సంబంధ బాంధవ్యాల్ని తెగ్గొడుతూ ఉంటాడు. సాతానుడికి చాలా ఈజీ ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య మనకి ఏదైనా విభేదాలు వచ్చినాయంటే ఆ వ్యక్తికి ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం గమనించుకున్నప్పుడు, ఆదాము కొంచెం దూరం వెళ్ళగానే సాతానుడు ఎవరి దగ్గరికి వచ్చి ప్రేరేపించాడో మనకు తెలుసు. వాడు వచ్చి వెంటనే ఇలా చెప్పాడా, నీతో ఇలా అన్నాడా, నిన్ను ఇది చేయొద్దన్నాడా, నిన్ను ఇది తినొద్దన్నాడా, ప్రశ్నలతోటే విషాన్ని నింపేశాడు. అవతల వ్యక్తికి ప్రశ్నలతోటే విషం నింపాడు. ఎప్పుడు తన ప్రక్కటెముక నుంచి తీయబడినటువంటి వ్యక్తి చేత ప్రశ్నించబడ్డాడు. దేవుడు చెప్పాడా, తిను, నాకు సాతాను చెప్పాడు, ఇది చాలా రమ్యంగా ఉంటుంది అని చెప్పి ఆ పురుషునికి అందించిన విధానంలో చిన్న చిన్న విషయాలే ఆ వినడం వల్ల ఏ విధంగా ఆ యొక్క పరిస్థితి ఏర్పడ్డదో, అది జరగకూడదనే కొన్ని సుమారు 1400 సంవత్సరాలకు ఎరుకో గోడలు పడినప్పుడు యెహోషువ చెప్తాడు, తిరిగి సూర్యుడు స్తంభిస్తాడు, నా ప్రార్థనతో సూర్యుడిని కూడా నేను ఆపగలనని పరిస్థితికి యెహోషువ వచ్చాడు. సూర్యుని ఆపాడు తన యొక్క ప్రార్థన విన్నపం ద్వారా. అది యెహోషువకు ఉన్నటువంటి నిరీక్షణ. ఈ ప్రయాణంలో మనుషులకి నిరీక్షణ ఉన్నప్పుడు, నాకు ఒక నిరీక్షణ ఉందనుకోండి, నేను జోరన్కి పదే అది గుర్తు చేయాలి. నా నిరీక్షణ ఇది, నీలో నేను ఆశిస్తుంది ఇది, నీలో నేను కోరుకుంటుంది ఇది, నీవు నుంచి నేను ఆశిస్తుంది ఇది అని కుమారునికి కానీ, స్నేహితులకు కానీ, మన బంధువులకు కానీ ఒక నిరీక్షణని మనం తెలియచేస్తున్నట్టుగానే దేవుని యొక్క నిరీక్షణ ఏంటంటే, నువ్వు నేను కూడా ఒక దినాన్ని పరలోకంలో ఉండాలి. ఈ లోక ప్రయాణంలో అడ్డంకులు అనే దాని గురించి తొలగించబడడానికి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. అందుకని ఆ పరలోక పట్టణానికి ఆయన ఆహ్వానించడానికి ఆ నిరీక్షణ ఇచ్చింది. నువ్వు గొప్పవాడువా, పేదవాడువా, నువ్వు పురుషుడువా, నువ్వు స్త్రీవా, నువ్వు యజమానివా, నువ్వు దాసుడువా అనేటువంటి, నువ్వు ముసలివాడువా, నువ్వు యవనస్తుడువా అనే వ్యత్యాసం లేదు. అందరికీ ఆయన ఒక నిరీక్షణ ఉంచాడు. మనం ఒక దినాన్ని విశ్వాసులుగా దేవుని రాజ్యంలో మనం ఉంటాం. ఇది గమనించుకున్నటువంటి మనం ఆలోచించి వచ్చినట్లయితే, ముఖ్యంగా రాజులకేంటి, ఎవరికేంటి, అందరికీ ఈ నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు మరలా రానే ఉన్నాడు, ఆ వచ్చినప్పుడు మనందరికీ ఏర్పరచబడినటువంటి నివాస స్థలాలు తీసుకుని వెళ్తాడని 700 రెఫరెన్సెస్ పాత నిబంధన, నూతన నిబంధనలు ఉన్నాయి. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేను వచ్చి మనం ఎవరినన్నా నేను వస్తాను, నేను తీసుకెళ్తాను అని చిన్నపిల్లలకు మాట ఇవ్వండి. 1వ క్లాస్ చదివేవాళ్ళకి, 2వ క్లాస్ చదివేవాళ్ళకి, 3వ క్లాసులు తీసుకెళ్తాను అనండి. నువ్వు కనపడినప్పుడల్లా తీసుకెళ్తాన్నాగా. వాళ్ళు ఎంత రెడీగా ఉంటారంటే మనకి ఎన్నిసార్లు రిమైండ్ చేస్తారో, నువ్వు తీసుకెళ్తా అన్నావు కదా. మనం అంటావా, అమ్మో నేను ఇక్కడే ఉంటాను, ఈ భూమి మీదే ఉంటాను, నువ్వు తీసుకెళ్తానా, నాకు వద్దు, నా ఇల్లు ఇక్కడే బాగుంది, ఎందుకన్నా పెద్ద ఇల్లు నువ్వు పరలోకంలో కట్టినా కూడా మనకు ఆశ ఏంటంటే ఇక్కడే ఉంటాం అంటే ఏం లేదనమాట. మనకి పరలోకం మందు నిరీక్షణ. కాబట్టి మనకు డిసప్పాయింట్మెంట్స్ వచ్చినప్పుడు కానీ, అడ్డంకులు వచ్చినప్పుడు కానీ, మనకు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఒక హోప్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ హోప్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ నిరీక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది అప్పటికప్పుడే జరగాలని ఆశ అక్కర్లా.
ఇది జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి. అందుకే నూతన నిబంధన లో చూసినట్లయితే సుమారు 300 పర్యాయాలు ఆయన మరలా రానై ఉన్నాడు అని వివిధ వ్యక్తుల ద్వారా బైబిల్లో చెప్పబడ్డాడు. మరలా ఆయన కాబట్టి సుమారు 700 పర్యాయాలు ఆయన మనకు ఒక నిరీక్షణ ఉంచాడు అనేటువంటిది మొత్తం బైబిల్లో చూస్తే 300 పర్యాయాలు అనేక మంది వ్యక్తులు నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. దట్ ఈస్ ద అల్టిమేట్ హోప్. అల్టిమేట్ హోప్ అది ఎప్పుడైతే మనం ఎలా కలిగించబడిందంటే సిలువ ద్వారా, సమాధి ద్వారా మనకు తెలియజేయబడినటువంటి నిరీక్షణ యొక్క జవాబు ఏంటంటే, దాని సొల్యూషన్ ఏంటంటే, నిరీక్షణ అనే దానికి ఆన్సర్ ఏంటంటే, మీరు అడగాలి నిరీక్షణ ఉండమన్నారు, దేన్ని బట్టి మేము ఈ నిరీక్షణ కలిగి ఉండాలి అంటే 2 ఒకటి సిలువ, 2 సమాధిని జయించుట. ఇది మనకి నిరీక్షణకి ఒక సొల్యూషన్. ఆయన ఆ విధంగా ఈ లోకంలోకి వచ్చినటువంటి మనకి ఆయన తెలియచేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ నివాస స్థలాలు మనం చాలాసార్లు చదివాం. ఎన్ని మార్లు చదివినా మనకు ఉండేటువంటి నిరీక్షణ ఇది అని జ్ఞాపకం చేయడానికి విత్ లవ్ యోహాను ఏది చెప్పినా ప్రేమతోటి చెప్తాడు. యోహాను ఈ పత్రికలో ఏ విషయాన్ని మనకు చెప్పినా ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్. ఆ ప్రేమ అది చాలా విలువైంది. అందుకే చెప్తూ ఉంటారు, పెళ్ళికి ముందేమో ఆ ప్రేమించుకున్న వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఆ ప్రేమ అనేటువంటిది, ఆ నిర్వచనం, అది యథార్థత మన జీవితంలో చూడాలి అంటే దాని స్పెల్లింగ్ ఏంటంటే LOVE లవ్ అయితే దాని అదర్ స్పెల్లింగ్ ఏంటంటే TIME టైం. అంటే ప్రేమించుకున్న వాళ్ళు ఒకరికొకరు సమయం ఇచ్చుకుని ఆ సమయాన్ని ఒకరికొకరు వెచ్చించుకోవాలి. ఇప్పుడు మనం దేవుని ప్రేమలో ఉన్నవాళ్ళం, మనం వెచ్చించుకోవాల్సినటువంటి సమయం ఎవరితోటి అంటే దేవునితో. దేవుని వాక్యంలోను, ప్రార్థనలోను, ఆయన యొక్క ఆరాధించుటలోను మన సమయాన్ని మనము వెచ్చించేవారుగా ఉండాలి. ఈ 14వ అధ్యాయము యోహానులో మొదటి 3 వచనాలు చూస్తే మనతో కూడినటువంటి వాక్యము మనం నిరంతరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మీకు వెళ్ళాను, మీకు స్థలం సిద్ధపరిచాను, నేను మళ్ళీ వస్తాను, నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇది ఎవరైనా మిమ్మల్ని మీ యొక్క క్రైస్తవ్యంలో మీకు ఉండేటువంటి నిరీక్షణ ఏంటంటే, ఆయన వచ్చాడు, మరణించాడు, సమాధిని జయించి లేచాడు, వెళ్ళాడు, మళ్ళీ వస్తానన్నాడు, వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు, తీసుకెళ్ళిన తర్వాత మీ కొరకు అనేక నివాస స్థలాలు ఉన్నాయి, అందులో మిమ్మల్ని పెట్టుకుంటాను అన్నాడు. ఇది నిరీక్షణ ఏంటి? మనం క్రైస్తవులుగా నిరీక్షణ అని చెప్పేటువంటి ఈ సమాధానాన్ని మనం గమనించుకున్నప్పుడు మనము దేవుని భక్తులైనటువంటి 50 మంది ఏ విధంగా సమాధానం చెప్పారంటే, మేము రెడీగా ఉన్నాం. మేము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప భక్తుల్లో సుమారు 50 మంది ఎస్ వీఆర్ రెడీ అంటే అది ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, 60 సంవత్సరాలు అవ్వచ్చు, 70 సంవత్సరాలు అవ్వచ్చు, 80 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ నిరీక్షణతో కూడినటువంటి హోప్ మనకి ఇచ్చినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఐఎమ్ రెడీ, నేను రెడీ. అలాగే 50 మంది దైవజనులు అది చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించవలసిందిగా, మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం ఉండాలి.